హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 946. ఈరోజు డేట్ 28 జనవరి 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డే మీకు అమెజాన్లో ఒక మంచి డీల్ ఉంది. ఒక ఫోన్ మీద రియల్మీ కంపెనీకి సంబంధించిన రియల్మీ 50A ఉంది కదా, సో దీని మీద మీకు భారీ డిస్కౌంటే అవైలబుల్గా ఉంది. ఒక 1750 రూపాయలేమో మీకు డైరెక్ట్ కూపన్ ఉంది. అండ్ మీ దగ్గర ఒకవేళ ఇండస్ఇండ్ బ్యాంక్ ఉందనుకోండి, ఇంకొక 1000 రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది. సో అల్టిమేట్గా మీకు దాదాపు 12,000 రూపాయలు ఉండేది మీకు 8,779 రూపాయలకు అవైలబుల్గా ఉంది. సో ఖచ్చితంగా ఈ పర్టికులర్ బడ్జెట్లో దీన్ని సజెస్ట్ చేయొచ్చు. అండ్ మంచి డీల్ కూడా. ఒక లుక్ అయితే వెండి, ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలాంటి లూట్ డీల్స్ అనేది వస్తుంటే పోతుంటే మీరు మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్ని ఫాలో అవ్వండి. అక్కడ మీకు నెంబర్ ఆఫ్ లూట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ చూడండి, లైక్ చేయండి. దయచేసి 4000 లైక్స్ టార్గెట్ని రీచ్ అవ్వండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మనకి రెడ్మీ నుంచి షామీ సబ్బ్రాండ్ రెడ్మీ ఫిబ్రవరి 9వ తారీఖున రెడ్మీ నోట్ 11Sని లాంచ్ చేయబోతున్నట్టు కొన్ని రోజుల క్రితం మనకి టీజర్ తీసుకొచ్చారు కదా. సో ఇప్పుడు ఈవెంట్ చాలా పెద్ద ఈవెంట్ అయ్యేలాగా ఉంది. ఎందుకంటే రోజు ఒక ప్రోడక్ట్ ఇంకా యాడ్ చేసుకుంటూ పోతున్నారు. ఫస్ట్ మనకి రెడ్మీ నోట్ 11S టీజర్ తీసుకొచ్చారు. ఆ తర్వాత గ్లోబల్గా రెడ్మీ నోట్ 11 సిరీస్ లాంచ్ అయిన తర్వాత అవి కూడా దీంట్లో యాడ్ చేయబోతున్నట్టు కొత్తగా ఒక టీజర్ తీసుకొచ్చారు. అండ్ నేను సాయంత్రం స్మార్ట్ బ్యాండ్ ప్రోను కూడా లాంచ్ చేయబోతున్నట్టు ఇంకొక ప్రోడక్ట్ని యాడ్ చేశారు. అండ్ ఈరోజు ఇంకొక కొత్త ప్రోడక్ట్ని యాడ్ చేశారు. రెడ్మీ టీవీ 43 ఇంచెస్ 4K టీవీని వీళ్ళు దీంట్లో యాడ్ చేశారు. అంటే ఫిబ్రవరి 9వ తారీఖున లాంచ్ ఈవెంట్లో మనకి చాలా వరకు కొత్త ప్రొడక్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది X43 4K టీవీని కూడా వీళ్ళు ఈరోజు అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఇది 43 ఇంచెస్ 4K అండ్ డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియో లాంటి ఫీచర్స్ ఉంటాయి. అండ్ మీకు ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. అండ్ మీకు దీంట్లోనేమో 30 వాట్ స్పీకర్స్ దీంట్లో యాడ్ చేస్తున్నారు. సో చూడటానికి చాలా స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా మంచిగానే ఉంది. అండ్ దీని ప్రైస్ ఎంత పెడతారు అనేది ఫిబ్రవరి 9వ తారీఖు వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇప్పటివరకు వీళ్ళు ఒక 3 ప్రోడక్ట్లు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. అండ్ కన్ఫర్మ్ అవ్వాల్సిన కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఈ ఈవెంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి నిన్న సాయంత్రం iOS 15.4 బీటా 1ని అఫీషియల్గా తీసుకొచ్చింది. సో దీంట్లో వీళ్ళు చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్తో పాటుగా కొత్తగా ఒక ఫీచర్ తీసుకొచ్చారు. ఇదేంటంటే మీరు ఫేస్ ఐడి ఉంటుంది కదా, ఈ ఫేస్ ఐడి అనేది ఇప్పుడు మాస్క్ పెట్టుకొని కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫీచర్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు మనకి యూస్ఫుల్ కూడా ఇది. సో ఎవరైతే iPhone 12 అలాగే iPhone 13 ఈ 2 సిరీస్లు వాడుతున్నారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఫేస్ ఐడి విత్ మాస్క్ మీకు యాడ్ చేసుకోవచ్చు. ఈ అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు ఒక నోటిఫికేషన్ చూపిస్తుంది, ఫేస్ ఐడి విత్ మాస్క్ మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఎవరైతే iPhone 12 అలాగే iPhone 13 సిరీస్లు వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ అనేది ఇప్పుడు రోల్అవుట్ అయింది. అలాగే ఐఫోన్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్స్ ఉంటాయి కదా, iPhone 14 జనరేషన్. ఈ iPhone 14లో మనకి ఇక మీద సిమ్ ట్రే ఉండదట. అంటే మనకి ఇప్పటివరకు దీంట్లో ఉండే సిమ్ ట్రే ఉంటుంది కదా, ఈ సిమ్ ట్రే ఉండదట. ఓన్లీ మీకు ఈ సిమ్ మాత్రమే మీరు ఫోన్ కొనుక్కున్న తర్వాత డైరెక్ట్గా మీ ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ పర్టికులర్ నెట్వర్క్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి దగ్గరలో ఉన్న స్టోర్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి ఈ సిమ్ యాక్టివేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాతే మీకు ఫోన్ వర్క్ అవుతుందన్నమాట. సిమ్తో ఫోన్ కాల్స్ మాట్లాడుకోవాలనుకుంటే ఇది లేటెస్ట్ న్యూస్ అనమాట. దీంట్లో రాబోతున్నట్టు ఒక కన్ఫర్మేషన్ అయితే ఉంది మరి. సో చూడాలి, iPhone 14 అనేది ఈసారి చాలా వరకు అప్గ్రేడ్స్తో రాబోతుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటుగా 48 మెగాపిక్సెల్ సెటప్, ఇలాంటి చాలా కొత్త ఫీచర్స్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ నాచ్లెస్ డిస్ప్లే, పంచువల్ కెమెరాని తీసుకురాబోతున్నారు. సో చాలా వరకు అప్డేట్స్ అయితే ఉన్నాయి iPhone 14 సిరీస్లో. సో చూడాలి ఇది మనకి ఎన్ని వరకు ఇప్పటివరకు లీక్ అయిన ఎన్ని అయితే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ iPhone 14 సిరీస్లో వస్తాయా లేవా అనేది మాత్రం మీకు ఇయర్ ఎండింగ్ లోపు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి ఫిబ్రవరి 9వ తారీఖున గ్లోబల్గా S22 ఫ్యామిలీని లాంచ్ చేయబోతుంది. అండ్ ప్యారల్గా అదే రోజు మన ఇండియాలో కూడా ఈ S22 ఫ్యామిలీ అనేది లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అసలు ఈ S22 సిరీస్లో ఎన్ని ఫోన్స్ ఉంటాయి, అలాగే వీటి ఫీచర్స్ ఏంటి, ఎంతవరకు ప్రైజెస్ ఉండొచ్చు అనేది ఈరోజు నేను ఒక షార్ట్ వీడియో చేశాను. ఇక్కడ కార్డ్స్లో ఉన్న దోశ చెక్ చేయండి. ఆ వీడియోలో కూడా మీకు చెప్పాను కదా, బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈసారి అని చెప్పి. సో 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది రావచ్చు ఈ S22 సిరీస్లో నేను ఆ వీడియోలో చెప్పాను కదా. ఈరోజు వచ్చిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే S22 ఫ్యామిలీలో మనకి 45 వాట్స్ వైడ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ 15 వాట్స్ ఏమో వైర్లెస్ ఛార్జింగ్ అండ్ 4.5 వాట్స్ ఏమో మీకు రివర్స్ ఛార్జింగ్ క్యాపబిలిటీస్ కూడా ఈ ఫోన్స్కి ఉండబోతున్నట్టు ఈరోజు కొన్ని సర్టిఫికేషన్స్ ద్వారా మనకి అర్థమవుతుంది. సో S22 సిరీస్లో మనకి 45 వాట్స్ అనేది వైర్ ఛార్జింగ్ గుర్తుపెట్టుకోండి. కాకపోతే బాక్స్లో ఛార్జర్ వచ్చే అవకాశాలు అయితే నిల్ అనమాట. రీసెంట్గా మీకు S21 FE లాంచ్ అయింది కదా, దాంట్లో కూడా ఛార్జర్ ఇవ్వలేదు కదా. సేమ్ ఇప్పుడు S22 ఫ్యామిలీ కూడా అలాగే
వితౌట్ ఛార్జర్ మనకి వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి షామీ సబ్రాండ్ రెడ్మీ వెరీ సూన్ చైనాలో రెడ్మీ K50 సిరీస్ని తీసుకురాబోతుంది కదా. సో ఇది గ్లోబల్గా కూడా వస్తుంది, కానీ మన ఇండియాకి మాత్రం ఇవే ఫోన్ సిరీస్లు వేరే వేరే పేర్లతో లాంచ్ అవుతాయి. మన ఇండియాలో జనరల్గా పోకో బ్రాండింగ్లో ఏదో ఒక ఫోన్ వీళ్ళు రీబ్రాండ్ చేసే అవకాశం ఉంటుంది. ఎఫ్ సిరీస్ ఫోన్ లాగా వీళ్ళు తీసుకొస్తారనమాట గ్లోబల్గా. మేబీ మన ఇండియాకి కూడా ఈసారి అవకాశం ఉండొచ్చు కూడా. అండ్ ఈ రెడ్మీ K50 సిరీస్ అనేది ఇలా ఉండొచ్చు అని చెప్పిన మొట్టమొదటి రెండర్ అనేది ఈరోజు బయటకు వచ్చింది. సో ఇక్కడ డిజైన్ చూసారు కదా స్క్రీన్ మీద, ఈ రెడ్మీ K50 సిరీస్ డిజైన్ అనేది ఇలా ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ ఒక సర్క్యులర్ పెద్ద మోడల్లో ఒక 3 కెమెరాలు డయాగనల్గా ఉంటాయి, అంటే ఐమూలుగా ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇలాంటి డిజైన్తో ఈ రెడ్మీ K50 సిరీస్ అనేది ఉంటుందని ఈరోజు ఒక రెండర్ అయితే వివో ప్లాట్ఫామ్లో లీక్ అయిపోయింది. సో ఇలాగే ఉంటే కొంచెం కొత్తగానే కొంచెం వేడ్గా కూడా ఉంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ ఈ రెడ్మీ K50 సిరీస్లో ఒక ఫోన్ని గ్లోబల్గా పోకో F4 సిరీస్లో ఫోన్ లాగా తీసుకొస్తారు. అండ్ మన ఇండియాలో కూడా ఎఫ్ సిరీస్ ఫైనల్గా ఈసారైనా తీసుకొస్తారు లేదా మరి వెయిట్ చేయాలి. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో వెరీ సూన్ గ్లోబల్గా అలాగే మన ఇండియాలో పోకో F4 GTని తీసుకురాబోతుంది. సో ఇది మాత్రం కొంచెం కొత్త విషయం అనమాట, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మనం ఎఫ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తాం కదా. సో ఫైనల్గా ఈసారి మాత్రం పోకో F4 సిరీస్లో 1 లేదా 2 ఫోన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ యాక్చువల్గా పోకో నుంచి ఫిబ్రవరి మంత్లో అట్లీస్ట్ ఒక 2 ఫోన్స్ అయితే లాంచ్ అవుతాయి. పోకో M4 Pro ఒకటి వస్తుంది. ఇదేమో మీకు రీసెంట్గా చైనాలో అలాగే గ్లోబల్గా లాంచ్ అయిన రెడ్మీ నోట్ 11 వస్తుంది కదా, దీన్ని రీబ్రాండ్ చేస్తారు. అండ్ పోకో X4 ఉంటుంది. ఈ పోకో X4 ఏమో చైనీస్ రెడ్మీ నోట్ 11 సిరీస్లో ఒక ఫోన్ వీళ్ళు రీబ్రాండ్ చేయొచ్చు. అండ్ పోకో F4 సిరీస్లో 1 లేదా 2 ఫోన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లీస్ట్ 2 ఫోన్స్ అయితే ఫిబ్రవరి మంత్లో పోకో బ్రాండింగ్ నుంచి మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఆక్సిజన్ వాయిస్ ఉంది కదా. ఈ ఆక్సిజన్ వాయిస్కి గ్లోబల్గా డిఫరెంట్ నేమ్స్ తీసుకొస్తూ ఉంటుంది. జనరల్గా ఆక్సిజన్ వాయిస్ అని, అలాగే మనకి హైడ్రోజన్ వాయిస్ అని తీసుకొస్తుంది కదా. కాకపోతే రీసెంట్గా ఒప్పోతో వీళ్ళు కలిసిపోయిన తర్వాత గ్లోబల్గా దీన్ని కలర్ వాయిస్ని తీసుకొస్తామని వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఒక యూనిఫైడ్ వాయిస్ని తయారు చేస్తున్నాం కలర్ వాయిస్ బేస్తో అని చెప్పారు కదా. ఇప్పుడు మనకు వస్తున్న ఫోన్స్ వన్ప్లస్ నార్డ్ 2 దగ్గర నుంచి వచ్చే ఫోన్స్ అన్నింటిలో కలర్ వాయిసే ఉంటుంది. కాకపోతే పేరు మాత్రం ఆక్సిజన్ వాయిస్ అని రాసి ఉంటుంది, కానీ ఇన్బిల్ట్గా ఉండేది మాత్రం కలర్ వేవ్స్ కదా. ఇప్పుడు చైనాలో ఇంకొక కొత్త పేరుని ఇప్పుడు ట్రేడ్ మార్క్ చేస్తున్నారు వీళ్ళు, H2OOS అనమాట. యాక్చువల్గా హైడ్రోజన్ వాయిస్ ఆక్సిజన్ వాయిస్ రెండింటిని మిక్స్ చేస్తే H2OOS అనమాట. వెరైటీగా ఉంది. జనరల్గా వీళ్ళ పేరుకి ఒక టైటిల్ ఉంటుంది కదా, వన్ప్లస్ బ్రాండింగ్కి నెవర్ సెటిల్ అని చెప్పి, వీళ్ళు ఏ పేరుతో కూడా ప్రాపర్గా సెటిల్ అవ్వట్లేదు అనుకుంటా. ఇప్పుడు దీని పేరు H2OOS అని ఒక ట్రేడ్ మార్క్ అయితే వీళ్ళు ఫైల్ చేశారు. అయితే అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్గా గ్లోబల్గా వీళ్ళు ఇప్పుడు కలర్ వాయిస్ని యూనిఫైడ్ వెర్షన్ లాగా తీసుకొస్తున్నారు. అంటే కలర్ వాయిస్ ప్లస్ ఆక్సిజన్ వాయిస్ రెండింటిని మిక్స్ చేసి జ్యూస్ చేసి తీసుకొచ్చేదే ఇప్పుడు ఈ H2OOS అనమాట. జ్యూస్ లాగే ఉంది దాని పేరు కూడా. సో ఎనీవేస్ ఇప్పుడు ఈ పేరుతో వీళ్ళు గ్లోబల్గా ఈ వాయిస్ని తీసుకొస్తారా, లేకపోతే ఓన్లీ చైనాకి మాత్రమే పరిమితమా, లేకపోతే గ్లోబల్గా పరిమితమా, ఇండియాకి వస్తుందా లేదా అనేది మాత్రం వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇది అఫీషియల్ నేమింగ్ కాదు, జస్ట్ వీళ్ళు ఒక ట్రేడ్ మార్క్ చేశారు ఈ పేరుని. ఇదే పేరుతో వస్తుందని గ్యారంటీ ఎక్కడ కూడా లేదు. ఇక ఈరోజు యాప్ ఆప్షన్లో మీకు ఒక మంచి ఆఫ్లైన్ గేమ్ గురించి చెప్తాను. స్టిక్ మ్యాన్ లెజెండ్స్ ఆఫ్లైన్ గేమ్. దీని ప్రైస్ ₹10. ఇది ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. రేటింగ్ 4.3 ఉంది. డౌన్లోడ్స్ 10 మిలియన్ కంటే ఎక్కువగా ఉన్నాయి. చాలా మంచి రేటింగ్, మంచి డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి. 100 MB వరకు ఉంటుంది. ఇది ఒక ఆఫ్లైన్ గేమ్ పిల్లల కోసం, అలాగే మనం కూడా ఆడుకోవచ్చు అనుకుంటా. ఒక లుక్ అయితే వేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే 4000 లైక్స్ని దయచేసి కొట్టి పడేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దయచేసి ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ డీల్స్ ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.